వెల్కమ్ టు రమణాస్ ఎడ్యుజోన్ యూట్యూబ్ ఛానల్. ఇంకా ఈ ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వీడియోలో మనము ఈవో గ్రేడ్ 3కి సంబంధించి పేపర్ 2లో భాగంగా మూడవ చాప్టర్ మూడవ చాప్టర్ అయినటువంటి భాగవతం మీద గత నోటిఫికేషన్లో అడిగినటువంటి ప్రశ్నలను ఒకసారి చూద్దాం. ఇక్కడ మనం బాగా గమనిస్తే చూడండి, ఇక్కడ మొదటి ప్రశ్న ఏమని చూడండి. ఇక్కడ నరకాసురుడు 16,000 మంది యువరాజులను ఏ రాజ్యంలో అపహరించి నిర్బంధించడం మనకు కామరూపాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ బాగా గమనిస్తే ఈ నరకాసుడు ఎవరి యొక్క కుమారుడు అంటే మనకు భూదేవి, అదేవిధంగా మనకు వరాహస్వామి యొక్క కుమారుడుగా మనము గుర్తుపెట్టుకోవాలి. ఈ కథ చాలా చాలా ఇంపార్టెంట్. దీన్ని చదవాలి. ఓకే, నెక్స్ట్ కానీ గమనిస్తే నెక్స్ట్ చూడండి. శకుంతల మరియు దుష్యంతుల వివాహము ఏ విధమైన వివాహానికి ఒక అద్భుతమైనటువంటి ఉదాహరణ అంటే మనకు గాంధర్వ వివాహం అని గుర్తుపెట్టుకోవాలి. మనకి ఇక్కడ ప్రేమించి పెళ్లి చేసుకోవడానికి మనం ఏమంటామంటే గాంధర్వ వివాహం అంటాము. మనకు హిందూ పురాణాలు మొత్తం ఎన్ని రకాల వివాహాల గురించి తెలియజేస్తుంది? మనకు 8 రకాల వివాహాల గురించి తెలియజేస్తుంది. అందులో ఒకరిని ప్రేమించుకొని వివాహం చేసుకున్నట్లయితే అటువంటి వివాహం సరికి దేనికి ఉదాహరణ అంటే మనకు గాంధర్వ వివాహానికి ఉదాహరణగా గుర్తుపెట్టాలి. ఇక్కడ మనం బాగా గమనిస్తే శకుంతల కన్వ మహర్షి ఆశ్రమంలో ఉన్నప్పుడు దుష్యంతుడు ఒక వేటకు వచ్చి ఆమెను ప్రేమించి వివాహం చేసుకుంటాడు. వీరిద్దరికి పుట్టిన సంతానం మనకు భరతుడని గుర్తుపెట్టుకోవాలి. ఈ భరతుడే మనకు భరత వంశం వచ్చినట్లు మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ బాగా గమనిస్తే క్రింది వాటిలో ఏ తీర్థంలో శ్రీకృష్ణుడు నశ్వరమైనటువంటి తన దేహాన్ని విడిచిపెట్టాడంటే మనకి ఎక్కడ మనకు ప్రభాస తీర్థము. చాలా చాలా ఇంపార్టెంట్. ఈ ప్రభాస తీర్థం అనేది మనకు ఒకసారి ప్రస్తుతం గుజరాత్ లో ఉంది. ఓకే బాగా గుర్తుపెట్టుకోవాలి. సోమనాథ టెంపులే మనకు ప్రస్తుత అప్పటి ప్రభాస తీర్థంగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ ప్రభాస తీర్థంలోనే మనకు శ్రీకృష్ణుడు తన దేహాన్ని విడిచిపెట్టినట్లుగా మనం ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఏమడిగారు మనకు భాగవతం అనేది ఒక మహాపురాణంగా మనం గుర్తుపెట్టుకోవాలి. మనకు మొత్తం పురాణాలు 18 పురాణాలు అయితే ఈ 18 పురాణాలు మనకు మహాపురాణమే ఓకే ఈ భాగవతం గుర్తుపెట్టుకోవాలి. మనకి సింపుల్ గా భాగవతం అనేది ఒక పురాణము అని గుర్తుపెట్టుకోవాలి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ గమనిస్తే కలి నివసించడానికి పరీక్షిత్ మహారాజు అనుమతించిన ప్రదేశం ఏంటంటే మనకు జూదంగా మనం గుర్తుపెట్టుకోవాలి. మన ఇక్కడ కలి నివసించడానికి పరీక్షిత్ మహారాజు అనుమతించిన ప్రదేశం ఏంటి మనకు ఈ క్రింది వాటిలో మనకు జూదం అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే వీరు బ్రహ్మ మానస పుత్రులు. చాలా చాలా ఇంపార్టెంట్. మనము బ్రహ్మ మానస పుత్రులు అందరినీ కూడా గుర్తుపెట్టుకోవాలి. మనకి ఇచ్చినటువంటి ఆన్సర్ మనకి ఎవరు? మనువు, అదేవిధంగా శతారూపుడు ఇద్దరు సరికి బ్రహ్మ మానస పుత్రులుగా మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ గమనిస్తే ఈ క్రింది దేవులలో భాగవత పురాణము ఎవరికి సంబంధించింది అని అడుగుతున్నాడు. ఇక్కడ మనం బాగా గమనిస్తే ఈ క్రింది దేవులలో భాగవత పురాణం ఎవరికి సంబంధించి మనకు విష్ణువు దేవునికి సంబంధించిన గుర్తు అంటే మనకు విష్ణువుకు సంబంధించినటువంటి అన్ని కథలు అంటే మనకు ముఖ్యంగా శ్రీకృష్ణుడి యొక్క అవతారం గురించి మనకు తెలుపుతున్నటువంటి పురాణం మనకి ఈ భాగవత పురాణం గుర్తుపెట్టుకోవాలి. చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ గమనిస్తే ఏమడిగారు మనకు ఈ క్రింది వారిలో ఏ ప్రజాపతి ఉద్దేశపూర్వకంగా బృహస్పతిస్తవ యజ్ఞానికి శివుని అదేవిధంగా సతీదేవిని ఆహ్వానించాలని మనకు దక్షుడుగా మనం గుర్తుపెట్టుకోవాలి. చాలా చాలా ఇంపార్టెంట్. మనకు దక్ష యజ్ఞం అనే మూవీ ఉంటుంది చూడండి ఒకసారి. అంటే మనం బాగా గమనిస్తే శివుడు ఎవరి యొక్క అల్లుడు? మనకు దక్షుడి యొక్క అల్లుడు అనమాట. అంటే మనకు దక్షుడి యొక్క కుమార్తె ఎవరు? మనకు సతీదేవి. ఈ దక్షుడికి ఇష్టం లేకుండా మనకు సతీదేవి సరికి శివుని ప్రేమించి వివాహం చేసుకుంది. దాని కోపంతో ఇతను ఉద్దేశపూర్వకంగా తను జరుపుతున్నటువంటి బృహస్పతి యజ్ఞానికి పిలవడు అనమాట. పిలవడు. అక్కడ పిలవకుండానే తన తండ్రిని పిలవకుండానే సతీదేవి హాజరవుతుంది. అందులో ఆ రోజున మనకి ఏమవుతుందంటే మనకు శివుణ్ణి బాగా ఘోరంగా అవమానిస్తారు. అందుకు సతీదేవి ఏం చేస్తుందంటే ఆత్మహత్య చేసుకుంటుంది. దాన్ని కోపించినటువంటి శివుడు మనకు ఒకసారికి వీరభద్రుని జన్మించి దక్షుడిని చంపుతాడని మన ఎగ్జామినేషన్ పాఠంలో గుర్తుపెట్టుకోవాలి. దక్షుని యొక్క కథ మనకి ఎగ్జామినేషన్ పాఠం చక్కగా ఉపయోగపడుతుంది కాబట్టి ఒకసారి మీరు చూడండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ గమనించి చూడండి. ఇక్కడ ఈ క్రింది వాటిలో ఏ ప్రదేశంలో సుఖ మహర్షి భాగవత కథలను వివరించడం మనకి ఎక్కడ మనకు నైమిషారణ్యం అని గుర్తుపెట్టుకోవాలి. చాలా చాలా ఇంపార్టెంట్. ఈ నైమిషారణ్యం సరికి గోమతి నది ఒడ్డున ఉంది. ఇది కూడా మనకు పెట్టుబడింది గోమతి. గోమతి నది ఉన్నటువంటి ప్రాంతం మనకు నైమిషారణ్యం అని గుర్తుపెట్టుకోవాలి. ఈ నైమిషారణ్యంలో ఋషులకు సుఖ మహర్షి. ఈ సుఖ మహర్షి ఎవరో కాదండి. ఈ సుఖ మహర్షి ఎవరు? మనకు వ్యాస మహర్షి యొక్క కొడుకు. ఎవరండి? మనకు వ్యాసుని యొక్క కొడుకుగా మనం గుర్తుపెట్టుకోవాలి. వ్యాసుని యొక్క కొడుకే మనకి సుఖ మహర్షి. ఈ సుఖ మహర్షి వస్తే మనకి భాగవతం అదేవిధంగా పురాణాల గురించి చెప్పినట్టుగా మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ గమనించండి. ఇక్కడ సగరుడు వదిలినటువంటి యజ్ఞాశ్వాన్ని ఎవరు దొంగిలించడం? మనకు ఇంద్రుడు దొంగిలించడం గుర్తు. సగరుడు యొక్క స్టోరీ మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ ఇంపార్టెంట్ కాబట్టి చదవండి. ఓకే, నెక్స్ట్ కానీ గమనిస్తే భాగవత పురాణం ప్రకారము దితి యొక్క భర్త ఎవరు? చాలా చాలా ఇంపార్టెంట్. మనము భాగవత పురాణం ప్రకారము దితి యొక్క భర్త ఎవరు? మనకు కశ్యపుడు అని గుర్తుపెట్టుకోవాలి. మనం ఇక్కడ భాగవతం అనగానే మనం బాగా చదవాల్సిన అంశాలంటే మొత్తము విష్ణు మహామూర్తి యొక్క 22 అవతారాల్లో మనకు ముఖ్యమైనటువంటి 10 దశావతారాల గురించి మనం చదవాలి. అదేవిధంగా మనకు బాగా గమనిస్తే అంటే ఈ దశావతారాలు ఎందుకంటే వివిధ దశావతారాలలో ఎవరి యొక్క ఈ దశావతారాలు? మనకు విష్ణువు యొక్క దశావతారాలు. ఎందుకంటే మనకు రాక్షసులను సంహరించడానికి ఒక్కొక్క అవతారం రూపం దాల్చి మనకు విష్ణువు వాళ్ళని హరిస్తారని మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ గుర్తుపెట్టుకోవాలి. మనకి ఇక్కడ భాగవతం అనగానే మనం 2 చదవాలండి. ఒకటి మనకు విష్ణుమూర్తి యొక్క దశావతారాల గురించి మనం బాగా ఫోకస్ చేయాలి. అదేవిధంగా మనకు భాగవతం వచ్చరికి మొత్తం ఎన్ని స్కందాలు విభజించారు? మనకు 12 స్కందాలు విభజించడం జరిగింది. ఈ 12 స్కందాలు ఉన్నటువంటి
ఉన్నటువంటి స్టోరీలు మనకి ఎగ్జామినేషన్ పాయింట్ చక్కగా ఉపయోగించుకోవచ్చు. ఓకేనా? అంటే మనకి 12 స్కందములలో ప్రస్తావించబడినటువంటి కథలను మనం బాగా చదవాలి. చాలా చాలా ఇంట్రెస్ట్‌గా ఉంటాయి కథలు కూడా. కాబట్టి ఈ కథల పైన అందులో ఉన్నటువంటి క్యారెక్టర్ల పైన మనకు మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్‌లో పడుతున్నాయి కాబట్టి మనం వాటిపైన ఫోకస్ చేయాలి. మనకి ఇక్కడ భాగవతం అనగానే రెండే రెండు కాన్సెప్ట్లు గుర్తు రావాలి. ఒకటంటే మనకు దశావతారాలు, అదేవిధంగా మనకు ఈ భాగవతంలోనే 12 స్కందాలు ప్రస్తావించినటువంటి కథల గురించి మనం చదివితే చాలు. ఓకేనా? ఇక్కడ మనం బాగా గమనిస్తే దితి అంటే మనకి ఇక్కడ కశ్యపుడికి ఒకసారికి ముగ్గురు భార్యలు ఉంటారు. ఎవరు మనకు దితి, నెక్స్ట్ వచ్చరికి ఎవరు అతిథి, నెక్స్ట్ ఎవరికి కద్రు. కద్రు వచ్చేసరికి సర్పముల యొక్క తల్లి అయితే సో సో అదితి వచ్చేసరికి దితి వచ్చేసరికి మనకు దేవతల యొక్క తల్లి అనమాట. అదేవిధంగా మనకు దితి వచ్చేసరికి ఏంటంటే మనకు రాక్షసుల తల్లిగా గుర్తుపెట్టు. కానీ కశ్యపుడు వచ్చేసరికి దేవతలకు, రాక్షసులు, అదేవిధంగా సర్పాలకు తండ్రిగా మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ గమనిస్తే దేవతల గురువు అని ఎవరిని పిలుస్తారు? మనకు దేవతల యొక్క గురువు అని ఎవరిని పిలుస్తారు? మనకు బృహస్పతిని పిలుస్తాము. చాలా చాలా ఇంపార్టెంట్. మనకు ఇక్కడ దేవతలకు ఒక గురువు ఉంటారు, అదేవిధంగా రాక్షసులు కూడా ఒక గురువు ఉంటారు. ఆ రెండు కూడా మనకు అతను బిట్టుపడడం జరిగింది అనమాట. ఓకేనా? అంటే మనకు దేవతల యొక్క గురువు ఎవరు? మనకు బృహస్పతిని గుర్తుపెట్టుకోవాలి. ఈ క్రింది పర్వతాలలో ఏది సముద్రాన్ని చిలికి అంటే మనకు సముద్ర మదనం సమయంలో కవ్వంలా పనిచేసిన మనకు మందర పర్వతంగా మనం గుర్తుపెట్టుకోవాలి. చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే? నెక్స్ట్ కనుక గమనిస్తే ఈ క్రింది వాటిలో శివుని యొక్క వాహనం ఏది అంటాడు? ఏది మనకు నందీశ్వరుని గుర్తుపెట్టుకోవాలి. మనకి ఇక్కడ వాహనాలు కూడా మనకి ఎగ్జామినేషన్ పాయింట్ చక్కగా ఉపయోగించుకోవచ్చు. అంటే మనకి ఇక్కడ శివుడి యొక్క వాహనం ఏంటి మనకు? నందీశ్వరుడు. అదేవిధంగా మనకు ఇంద్రుడి యొక్క వాహనము ఇంద్రుడి యొక్క వాహనం ఎవరు మనకు? ఐరావతము అంటే ఏనుగు అనమాట. ఐరావతము. అదేవిధంగా మనకు విష్ణుమూర్తి యొక్క వాహనం ఏంటి మనకు? గరుత్మంతుడుగా మనం గుర్తుపెట్టుకోవాలి. గరుత్మంతుడు. అదేవిధంగా మనకు విఘ్నేశ్వరుడు వినాయకుడి యొక్క వాహనం ఏంటి మనకు? మూషికము అంటే వెలుకగా మనం గుర్తుపెట్టి ఇలా మనకు దేవుళ్ళ యొక్క వాహనాలు కూడా పైన కూడా మనకి బిట్టుపడడానికి అవకాశం ఉంది. కాబట్టి ఇంపార్టెంట్ దేవుళ్ళ యొక్క వాహనాలు కూడా మీరు చదవాలి. నెక్స్ట్ కనుక గమనిస్తే చూడండి ఇక్కడ నెక్స్ట్ కనుక గమనిస్తే చూడండి ఇక్కడ సాంఖ్య తత్వ శాస్త్రాన్ని వివరించినటువంటి కపిలుడు ఏ పురాణంలో విష్ణు అవతారంగా పేర్కొనబడ్డ మనకు భాగవత పురాణం అని గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ కపిలుడు సరికి విష్ణు యొక్క అవతారం అంట. అయితే ఈ కపిలుడు అనగానే మనకు గుర్తురావాల్సింది ఒక తత్వం గుర్తురావాలి. తత్వశాస్త్రం అదే మనకు సాంఖ్య. అంటే మనకి ఇక్కడ బాగా గమనిస్తే సాంఖ్య తత్వాన్ని ప్రతిపాదించినటువంటి కపిలుడు ఎవరి యొక్క అవతారం అని మనకు పురాణంలో భాగవత పురాణంలో చెప్పబడింది? మనకు విష్ణు యొక్క అవతారం అని చెప్పబడింది. ఓకే? నెక్స్ట్ క్వశ్చన్ గమనిస్తే ఈ క్రింది వాటిలో దేవతలు తమ అమరత్వాన్ని నిలుపుకోవడానికి సహాయం చేసిన విష్ణు యొక్క స్త్రీ రూపం ఏది? చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనం చెప్పుకున్నాం మొత్తం విష్ణువుకు కలియుగంతో అంటే మనకు కలికి అవతారంతో మొత్తం అవతారాలు మనకు 22 అవతారాలు. ఈ 22 అవతారాలు ముఖ్యమైనటువంటి 10 అవతారాలు. ఈ 10 అవతారాల్లో ఏకైక స్త్రీ అవతారం ఏంటి మనకు? జగన్మోహిని అవతారంగా గుర్తుపెట్టుకోవాలి. ఈ జగన్మోహిని అవతారం ఎందుకు ఎత్తారంటే మనకు ఈ క్షీరసాగర మదనం తర్వాత అమృతాన్ని దేవతలకు మాత్రమే పంచిపెట్టడానికి మనకు ఈ మోహిని అవతారం ఎత్తినట్లుగా విష్ణువు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ గమనిస్తే విష్ణువు దశావతారాల్లో ఎన్ని అవతారాలు సత్యయుగంలో కనిపించాయి? మనకు 4 అవతారాలు. చాలా చాలా ఇంపార్టెంట్. మనకి ఇక్కడ పురాణాలలో 4 యుగాలు ఉంటుంది. వాటి మనకు కృతాయుగము అంటాం, దాన్ని మనం ఏమంటాం? సత్యయుగం అని కూడా అంటాం. నెక్స్ట్ ఏంటి? త్రేతాయుగము. నెక్స్ట్ వచ్చరికి ద్వాపర యుగము. నెక్స్ట్ చివరి ఏంటి మనకు? కలియుగం. అయితే మనకి కలియుగంలో కేవలం ఒకే ఒక అవతారం ఉంటుంది, అదే మనకు కలికి అవతారం. అదేవిధంగా మనకు వచ్చరికి ఈ సత్యయుగం లేదా దాని కృతాయుగంలో 4 అవతారాలు ఉంటాయి. ఒకటి మనకు మొట్టమొదటి అవతారం మత్స్య అవతారం ఉంటుంది. నెక్స్ట్ వచ్చరికి కూర్మ అవతారం. నెక్స్ట్ వచ్చరికి మనకి ఏంటి? జగన్మోహిని అవతారము. నాలుగోది ఏంటి మనకు? వరాహ అవతారము. నాలుగోది ఏంటి మనకు? ఈ 4 అవతారాలు కూడా ఏ యుగంలో కనిపించాయి మనకంటే మనకు కృతాయుగం అని పిలువబడే సత్యయుగంలో వచ్చినట్లు గుర్తు. నెక్స్ట్ మనకి ఇక్కడ నెక్స్ట్ వచ్చరికి మనకు త్రేతాయుగంలోనే 3, అదేవిధంగా మనకు ఒకసారి ద్వాపర యుగంలోనే 2, అదేవిధంగా మనకు కలియుగంలో ఒక అవతారం. ఈ విధంగా మనకు ఒకసారికి మొత్తము ఈ 4 యుగాల్లో 10 అవతారాలు విష్ణు మహామూర్తి ఎత్తినట్లు మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ గమనించుకోండి. ఇక్కడ రాక్షసుల గురువు ఎవరు అంటుంది? రాక్షసుల గురువు శుక్రాచార్యులు. చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మనకు దేవతల యొక్క గురువు ఎవరు? మనకు బృహస్పతి అయితే రాక్షసుల యొక్క గురువు ఎవరు? మనకు శుక్రాచార్యుని మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఏంటి మనకు? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. క్షీరసాగర మదనంకు కవ్వంగా వాడినటువంటి పర్వతం ఏంటి? మనం రిపీట్ అండ్ మనకు మందర పర్వతము. మందర పర్వతం అని గుర్తుపెట్టుకోవాలి. ఓకే? ద్వాపర యుగమునందు విష్ణుమూర్తి యొక్క అవతారం ఏంటి? మనకు శ్రీకృష్ణుడు అవతారంగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ద్వాపర యుగమునందు విష్ణువు వచ్చరికి 2 అవతారాలు. ఒకటి శ్రీకృష్ణుడు, అదేవిధంగా బలరాముడు. ఈ 2 అవతారాలు ఏ యుగంలో? మనకు ద్వాపర యుగంలో అవతరించినట్లు మనకు. త్రేతాయుగం వచ్చరికి శ్రీరాముడి యొక్క మనకు త్రేతాయుగం చూస్తే మనకు ఒకటి వామన అవతారం, అదేవిధంగా నరసింహ అవతారం, అదేవిధంగా మనకు ఒకసారికి శ్రీరాముని అవతారం. ఈ 3 అవతారాలు సరికి మనకు త్రేతాయుగంలో విష్ణు మహామూర్తి యొక్క అవతారాలుగా మనం గుర్తుపెట్టుకోవాలి. అదే సత్యయుగంలో అయితే మనకేంటి? మనకు మొట్టమొదటి అవతారం అంటే మత్స్య అవతారము, అదేవిధంగా మనకు జగన్మోహిని అవతారము, కూర్మ అవతారం, అదేవిధంగా మనకు ఒకసారికి మనకు వరాహ అవతారం. ఈ 4 అవతారాలు కూడా మనకు సత్యయుగంలో ఏర్పడినట్లు మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ గమనిస్తే విష్ణువు వృక్షస్థలం ఉన్నటువంటి ఆభరణం ఏంటంటే మనకు కౌస్తుభంగా మనం గుర్తుపెట్టుకోవాలి. చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ ఏమడిగారంటే మనకి ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ ఏమడిగారు మనకు చూస్తే నెక్స్ట్ భాగవతంలో
ఏకవింశతి అనే పదము దేన్ని తెలుపుతుందంటే మనకు అవతారాల గురించి తెలుపుతుంది. మొత్తం ఎన్ని అవతారాలు మనకు ఏకవింశతి అంటే 21 అవతారాలు. సో మనకు కలియుగంలో కల్కితో కలిపి మనకి 22 అవతారాలు ఉన్నట్టు మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఇక్కడ మనం బాగా గమనిస్తే సో ఆలయ గోపురాలకు నెక్స్ట్ క్వశ్చన్, ఆలయ గోపురాలకు అటు ఇటు ఉండే వారిని ఏమంటారు మనకు ద్వారపాలకులు లేదా సో కాపలాదారు లేదా మనకు ప్రతిహారులు అంటారని గుర్తుపెట్టు. ఏ దేవాలయం ఏ విష్ణు దేవాలయం చూసినా కూడా మనకు అటు ఇటు ద్వారపాలకులు ఉంటారని మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ ద్వారపాలకులే సో ఎవరు మనకు విష్ణు యొక్క దౌర అంటే వైకుంఠంలో విష్ణువు జనరల్ ఎక్కడ ఉంటారు మనకు వైకుంఠంలో ఉంటాడు, శివుడు ఎక్కడ ఉంటాడు మనకు కైలాసం ఉంటాడు. అయితే మనకు ఈ వైకుంఠానికి అటు ఇటు ఉండే వాళ్ళని మనం ఏమంటామంటే ద్వారపాలకులు అంటాము. సో వారే మనకి ఎవరు జయములు, అదేవిధంగా విజయుడు, విజయ. సో వీళ్ళిద్దరూ సో మనకి బ్రహ్మ మానసపుత్రుల యొక్క శాపం వలన సో మూడు జన్మల రాక్షసులుగా పుట్టి విష్ణు చేతిలో మరణిస్తారనమాట. ఇది చాలా ఇంపార్టెంట్, మనం చదువుతాం. ఓకేనా. సో నెక్స్ట్ కనుక గమనిస్తే నైమిషారణ్యము ఏ నది ఒడిన ఉంది, ఏది మనకు సో గోమతి నది ఒడినట్లుగా మనకు గుర్తుపెట్టాలి. ఇక్కడ మనకు ఈ మొత్తం అంటే మనకు సో రామాయణం అవ్వచ్చు, అదేవిధంగా సో మహాభారతం అవ్వచ్చు, భాగవతం అవ్వచ్చు, పురాణాలు ఉన్నటువంటి ప్రదేశాలు ఏ నదుల పైన ఉన్నది కూడా మనకి ఎగ్జామినేషన్ పాయింట్ మనం చక్కగా ఉపయోగించుకోవచ్చు. కాబట్టి దాని మీద ఫోకస్ పెట్టండి. ఓకే. సో నెక్స్ట్ కనుక గమనిస్తే సగర కుమారులను సో భస్మం చేసినటువంటి ఋషి ఎవరు మనకు కపిలుడు అని మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, చాలా ఇంపార్టెంట్. సో నెక్స్ట్ కనుక గమనిస్తే సో ఇంద్రుని యొక్క భార్య ఎవరు మనకు శుచిగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇంద్రుని యొక్క భార్య ఎవరండి మనకు సో శుచిదేవిగా మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ ఏమడిగారు మనకు సో నెక్స్ట్ క్వశ్చన్ గమనిస్తే సో వశిష్ఠుని యొక్క గో పేరు ఏంటిది అంటుండు. వశిష్ఠుని యొక్క గో పేరు మనకు నందిని లేదా కామధేనుగా మనం గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏమడిగారు మనకు సో పరీక్షిత్ మహారాజుకు సో భాగవత పురాణాన్ని చెప్పింది ఎవరు మనకు సుఖ మహర్షి. ఈ సుఖ మహర్షి ఎవరండి మనకు సో వ్యాస మహర్షి యొక్క కుమారుడుగా మనం గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ క్వశ్చన్ గమనిస్తే చూడండి సో వెన మహారాజు తండ్రి ఎవరు. సో మనం వినుడి గురించి మనం చదువుతాం. సో వెన మహారాజు తండ్రి ఎవరు మనకు అంగడు యొక్క కుమారుడు మనకు ఎవరు మనకు సో వినుడు అని మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ అంటే మనకు సో ధ్రువుని యొక్క తండ్రి ఎవరు, చాలా మనం ధ్రువ నక్షత్రం అంటాం. సో ఈ ధ్రువుని యొక్క తండ్రి ఎవరని అడుగుతున్నాడు, ఎవరు మనకు సో ఉత్తనాపాదుడుగా మనం గుర్తుపెట్టుకోవాలి. ధ్రువుడి యొక్క స్టోరీ మనకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ చక్కగా ఉపయోగించుకోవచ్చు. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏమంటే మనకు చాలా ఇంపార్టెంట్. మనకు సో దదీచి వెన్నెముకతో చేయబడినటువంటి ఆయుధం పేరుని మనకు సో వజ్రాయుధము. ఈ వజ్రాయుధం ఎవరు ఇంద్రుని యొక్క ఆయుధంగా మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ గుర్తుపెట్టుకోవాలి. ఈ ఇంద్రుని యొక్క ఆయుధం వజ్రాయుధం ఒకసారికి ఎవరి యొక్క వెన్నెముకతో తయారు చేయబడింది మనకు సో దదీచి మహర్షి యొక్క వెన్నెముకతో తయారు చేసినట్లుగా మనం గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏమడిగాడు మన ఇక్కడ సో దశావతారాల పూర్తి వివరణ ఈ క్రింది ఏ గ్రంథంలో కలదంటే మనం ఇప్పుడే చెప్పుకున్నాం భాగవతము. సో మనకు భాగవతంలో సో మనకు సో విష్ణు మహామూర్తి యొక్క 10 అవతారాల గురించి మనకు చక్కగా వివరిస్తారని మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ కనుక గమనిస్తే సో వీరిలో శుక్రాచార్యులు ఎవరికి గురువు, మళ్ళీ రిపీట్ ఎవరు మనకు సో మనకు అమరులకు గురువు. అంటే అమరులు అంటే ఎవరు మనకు సో రాక్షసులు అనమాట. అంటే మనకు సో రాక్షసుల యొక్క గురువు ఎవరు మనకు శుక్రాచార్యులను గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ కనుక గమనిస్తే సో పరీక్షిత్ మహారాజుకు శ్రీమద్ భాగవతం ఎవరు వినిపించారు, ఎవరు మనకు సుఖ మహర్షిని గుర్తుపెట్టుకోవాలి. ఈ క్వశ్చన్ మళ్ళీ రిపీట్ అయింది. ఓకే. సో నెక్స్ట్ క్వశ్చన్ గమనించి చూడండి. ఇక్కడ సోమకాసురుని దొంగిలించినటువంటి వేదాలను తిరిగి కాపాడుటకు విష్ణువు సో ఏ అవతారంలో సో ప్రత్యక్షమయ్యారంటే మనకి ఎక్కడ మనకు మత్స్య అవతారం గుర్తుపెట్టుకోవాలి. అంటే మనకి ఇక్కడ దశావతారాలలో సో మొట్టమొదటి అవతారం ఏంటి మనకు సో మత్స్య అవతారం గుర్తుపెట్టుకోవాలి. మనకు సోమకాసురుడు అనే రాక్షసుడు సో బ్రహ్మ దగ్గర నుంచి వేదాలను దొంగిలించి సముద్రం లేకపోతాడు. సో కాబట్టి ఆ సముద్రంలో ఉండగలటువంటి సముద్రంలో సో ఉన్నటువంటి సోమకాసును వధించి సో వేదాలను తీసుకోవడానికి విష్ణు మహామూర్తి ఎత్తినటువంటి అవతారం మనకి మనకు మత్స్య అవతారం అని గుర్తుపెట్టుకోవాలి. ఓకే, చాలా ఇంపార్టెంట్. సో నెక్స్ట్ మనకు సో గోవర్ధన పర్వతాన్ని ఎత్తినటువంటి విష్ణు యొక్క అవతారం ఏంటంటే ఏది మనకు చెప్పు, ఇది మనకు చక్కగా ఉపయోగపడుతుంది. శ్రీకృష్ణుడు మనం గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ క్వశ్చన్ గమనిస్తే సో భాగవతంలో శ్రీ వరాహస్వామి సంహరించబడిన రాక్షసి ఎవరు మనకు హిరణ్యాధ్యక్షుడు. మనకు ఇక్కడ మనం బాగా ఇంపార్టెంట్ అంటే సో విష్ణు మహామూర్తి ఏ అవతారం ఎత్తారు, ఎవరిని చంపారని మనకి ఎగ్జామినేషన్ పైన చక్కగా ఉపయోగించుకోవచ్చు అనమాట. నెక్స్ట్ కనుక గమనిస్తే సో భాగవతంలో సో భక్తి దేవతకి కేసన కీర్తనం చెయ్యమని ఉపదేశించింది ఎవరంటే మనకు సో నారదుడు అని గుర్తుపెట్టుకోవాలి. ఇతని యొక్క బిరుదు మనకు సో దేవర్షి ఎవరి యొక్క బిరుదు అంటే మనకు సో నారద ముని యొక్క బిరుదుగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే. సో నెక్స్ట్ కనుక గమనిస్తే నెక్స్ట్ క్వశ్చన్ ఏమడిగారు మనకు హిరణ్యాధ్యక్షుని యొక్క తల్లి ఎవరు మనకు దితి. ఇక్కడ మనకు దితి అనగానే మనకు ఏ రాక్షసుల యొక్క తల్లి పేరు మనకు దితిగా మనం గుర్తుపెట్టుకోవాలి. దేవతల యొక్క తండ్రి పేరు మనకు అతిథి అని గుర్తుపెట్టుకోవాలి. సర్పాల యొక్క తల్లి ఎవరు మనకు కద్రుగా గుర్తుపెట్టుకోవాలి. ఈ ముగ్గురు యొక్క భర్త ఎవరు మనకు కశ్యప మహర్షి అని గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్ గమనించండి. ఇక్కడ భాగవతంలో సో అంబరీషుని కథ ఏ స్కందంలో ఉన్నదని గుర్తుపెట్టి 9వ స్కందం అని గుర్తుపెట్టి ఇక్కడ మనకు భాగవతాన్ని మొత్తము సో 12 స్కందాలుగా పెంచడం జరిగింది. ఒక్కొక్క సందర్భంలో మన క్వశ్చన్ ఎలా అడుగుతుందంటే మనకు ఒక కథ ఇచ్చి ఈ కథ అనేది ఏ స్కందంలో సో ఉంటుందని అడుగుతాం. కాబట్టి కొన్ని ముఖ్యమైనటువంటి కథల గురించి అవి ఏ స్కందంలో ఉన్నాయి కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఇక్కడ ఉంది. కాబట్టి సో మిత్రులందరూ కూడా దానిపైన ఫోకస్ చేయగలరు. సో నెక్స్ట్ కనుక గమనిస్తే నెక్స్ట్ క్వశ్చన్ ఏమడిగారు మనకు సో భాగవతంలో సో ప్రహ్లాదుని కథ ఏ స్కందంలో కలదంటే మనకు 7వ స్కందం అని గుర్తుపెట్టి ఇలా మనకు ఈ కథ ఇచ్చి ఈ కథ అనేది ఏ స్కందంలో ఉంది కూడా అడుగుతుంది. కాబట్టి మనకు ముఖ్యమైనటువంటి కథల గురించి మనం కొన్ని గుర్తుపెట్టుకోండి సరిపోతుంది. ఓకేనా.
సో నెక్స్ట్ క్వశ్చన్ గమనించి చూడండి ఇక్కడ సర్పముల యొక్క తల్లి ఎవరు? ఇప్పుడే మనం చెప్పారు మనకు కద్రు. సో కద్రు వచ్చేసరికి సర్పముల యొక్క తల్లిగా గుర్తుపెట్టుకోవాలి. అదే సర్పముల యొక్క తండ్రి ఎవరు? మనకు కశ్యపుడు. అంటే కశ్యప మహర్షి సరికి సర్పములకు, రాక్షసులకు, అదేవిధంగా సో మనకు అదేవిధంగా దేవతలకు తండ్రిగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ గమనించి చూడండి ఇక్కడ సో వామనుడు ఎవరిని 3 అడుగుల భూమిని అడిగాడని మనకు బలి చక్రవర్తి. అంటే మనకు బలి చక్రవర్తిని చంపడానికి, సో మనకు బలి చక్రవర్తిని వధించడానికి సో విష్ణువు వచ్చేసరికి సో మనకు అతిథి కడుపున మనకు వామన రూపంలో జన్మిస్తారని మన కథలో చదువుకుంటాం. ఓకేనా, సో నెక్స్ట్ క్వశ్చన్ గమనిస్తే సూత పౌరాణికుని అసలు పేరేంటి? మనకు సో రోమహర్షుడుగా మనం గుర్తుపెట్టుకోవాలి. మనకి ఇక్కడ సో పురాణాలను అదేవిధంగా మనసరికి సో భాగవతాన్ని సో నైమిషారణ్యము ఉడున చెప్తున్న వ్యక్తి మనకు ఒకే సూతమాష. ఈ సూతమాష యొక్క అసలు పేరు మనకు సో రోమహర్షుడిగా మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ గాని గమనిస్తే బలి చక్రవర్తి యొక్క భార్య ఎవరైనా అడిగాడు. ఎవరు? మనకు సో వింధ్యావళిగా మనం గుర్తుపెట్టుకోవాలి. చాలా చాలా ఇంపార్టెంట్. మనకి వింధ్యావళి ఎవరి యొక్క సో భార్య అంటే మనకు సో బలి చక్రవర్తి యొక్క భార్యగా మనం గుర్తు. ఇలా మనకు రిలేషన్స్ కూడా మనం చక్కగా ఉపయోగపడతాయి కాబట్టి మనకు సో అన్ని ముఖ్యమైనటువంటి వ్యక్తుల యొక్క రిలేషన్స్ కూడా మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ చక్కగా ఉపయోగించుకోవచ్చు. కాబట్టి మిత్రులందరూ కూడా ఈ రిలేషన్స్ పైన కూడా మీరు ఫోకస్ చేయాలి. సో ఇవి సో మనకు ఒకసారికి ఏంటంటే మనకు సో గతంలో సో మూడవ చాప్టర్ అయినటువంటి సో భాగవతం మీద మనకు అడిగినటువంటి సో PYQs అనమాట. అంటే మనకు ఈ మూడు పరీక్షలలో మనకు గతంలో జరిపినటువంటి సో 3 పరీక్షలలో సో భాగవతం పైన వచ్చినటువంటి ఈ ప్రీవియస్ బిట్లు అనమాట ఇవి. సో వచ్చే వీడియోలో మరొక టాపిక్ గురించి మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో చర్చించుకుంది. ఇవన్నీ కూడా మీరు చక్కగా ఉపయోగించుకుంటున్నారంటే దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అదేవిధంగా మీ మిత్రులకు ఉపయోగపడతాయంటే షేర్ చేయండి. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు.